ఇక మొత్తానికి ఊరెళ్ళడానికైతే రెడీ అవుతున్నాము. ఎర్లీ మార్నింగ్ 4:45కి అంతా బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. టమాటో రైస్ అయితే చేశాననమాట. ఇక నేను, లక్కీ పిల్లలిద్దరం కలిసి వెళ్తున్నాం కాబట్టి మా ఆయన ఒక్కరే ఉంటారని చెప్పేసి ఆయన కోసం కూడా ఉండే విధంగా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే ప్రిపేర్ చేశాను. ఆ జర్నీస్ మాక్సిమం ఎర్లీ మార్నింగ్సే ఉంటాయి కాబట్టి నేను ఇంట్లోనే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. పొద్దున్నే పరగడుపున బయట ఫుడ్ తిన్నామంటే జర్నీ ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎప్పుడు పనులు అప్పుడు ఫినిష్ చేసుకుంటున్నా సరే ఊరెళ్తున్నప్పుడు ఎందుకో మరి హడావిడిగా ఉంటుంది. మళ్ళీ ఊరు నుండి వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ చూస్తే అసలు ఏవి చేయాలనిపించదు. జర్నీ చేసొస్తాం కదా, చాలా టైర్డ్‌గా అనిపిస్తుంది. నార్మల్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు కానీ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వెళ్ళామంటే మాత్రం మళ్ళీ అవి చేసుకోవాలంటే చాలా చిరాకొస్తుందని చెప్పేసి నేను ఊరెళ్ళడానికి ముందే అన్నీ కూడా ఎక్కడివక్కడ సెట్ చేసుకొని వెళ్తాను. తర్వాత అయితే ఇంకా మొత్తానికి అందరం రెడీ అయిపోయాము అన్నమాట. ఈసారి అయితే మాత్రం మా ఆయన కంటే ముందు మేమే రెడీ అయిపోయాము. మా ఆయన వస్తే ఇక బయలుదేరడమే. చీకటి చూసారా ఎంత చీకటి ఉందో. అరౌండ్ 5:20కి మేము బయలుదేరుతున్నాము.